భారీ వర్షాలకు దేశ రాజధాని అతలాకుతలమైంది. 1936 తర్వాత అంతటి కుంభవృష్టి కురవడం మళ్ళీ ఇదే తొలిసారి. 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎడతెరిపి లేని వానల కారణంగా అక్కడి రోడ్డులన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం కూలి కార్లపై పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఆ ప్రాంతాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని ఆయన ట్వీట్ చేశారు. Gracias.